కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈరోజు పిలువగానే విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు అలాగే ఈరోజు ఈ సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి మా గ్రామశాఖ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి, జిల్లా కాంగ్రెస్ నాయకులు తిరుపతి రెడ్డి గారికి, ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి అక్కల శంకర్ గారికి, అదేవిధంగా మాజీ ఎంపీపీ వర్యులు మా యొక్క బుచ్చిరెడ్డి గారికి, యువజన నాయకులకు, అదేవిధంగా కాంటెస్టెడ్ ఎంపీటీసీ దుర్గరాజు గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నిన్న మా యొక్క ఎమ్మెల్యే గారి పైన అనుచితమైన వ్యాఖ్యలు చేసుకుంటూ ఇష్టం వచ్చిన రీతిలో ఎలా పడితే అలా మాట్లాడే విధంగా ఉన్నాయి కాబట్టి దాన్ని తీవ్రంగా వేలేరు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ, అధికారం పోగానే భ్రమించి ఎలా మాట్లాడుతున్నాము, ఏది పడితే అది మాట్లాడితే చెల్లుతుందని చెప్పి అనుకుంటా ఉన్నారు. మరి వారు మాట్లాడేటటువంటి విషయాలలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, ఎంతవరకు అవాస్తవాలు ఉన్నాయనే విషయాలు జనాలకు తెలవాలి, ప్రజలకు తెలవాలి. కాబట్టి దాని గురించే ఈరోజు ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి నిన్న జెడ్పీటీసీ చాడ సరిత గారు మాట్లాడుతూ మా యొక్క అన్నగారు పల్లా రాజేశ్వరరెడ్డి గారు వారి గురించి మాట్లాడతారా అని చెప్పి చాలా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం జరిగింది. మరి పల్లా రాజేశ్వరరెడ్డి గారు వేలేరు మండలాన్ని అభివృద్ధి చేసి వేలేరు మండలాన్ని తీసుకొచ్చిల్లని చెప్తా ఉన్నారు. మరి వేలేరు మండలం ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఒక్క వేలేరు మండలమే అయిందా? పక్కబంటి చిలుపూరు మండలం కాలేదా? పక్కబంటి అటు మొక్కనున్న నడికూడ మండలం అవి కాలేదా? ఒక్క వేలేరు మండలమే అయింది మా అన్నగారు చేయబట్టి అని చెప్పి అన్నారు. 104 కోట్లతోటి నీళ్ళు తీసుకొచ్చిల్లు, 9 కోట్లు ఖర్చు పెట్టి 30 దాకా నీళ్ళు తీసుకొచ్చిల్లు అన్నారు. అసలు మీ యొక్క ఎలక్షన్లలో జెడ్పీటీసీ చాడా సరిత గారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, 6 నెలల్లో నీళ్ళు ఇయ్యకపోయేది ఉంటే మమ్మల్ని ఊళ్ళల్లో తిరగనీయకురా అన్నారు. 6 సంవత్సరాలు అవుతుంది. తలిగా ఎక్కడ పెట్టుకుని అర్థమవుతుందా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ? ఈరోజు పార్టీ మారిళ్ళు వారి సొంత అవసరాల కోసం మారిళ్ళు అని చెప్పి అంటా ఉన్నారు. సొంత స్వలాభం కోసం కాదు, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే మారిందని చెప్పి చెప్తా ఉన్నాం. ఇవాళ మీ అన్నగారి కాలు మొక్కిండా? ఏదైనా సాక్ష్యాలు ఉన్నాయా? ఇటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు? మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మినిస్టరు, తెలంగాణ రాష్ట్రంలో మినిస్టరు, ఉప ముఖ్యమంత్రి, ఇన్ని పదవులు అనుభవించిన ఆయనకు ఇవాళ వచ్చి ఆయన పల్లా రాజేశ్వరరెడ్డి కాలు పట్టుకున్నాడని చెప్తా ఉన్నారు. జననన్న ఏమో అనిపిస్తలేదా మీరు మాట్లాడడానికి? ఎంపీపీ సమ్మిరెడ్డి గారు వచ్చి అరే మీ ఒక్క ఈ మా పల్లా రాజేశ్వరరెడ్డి గారే సమ్మిరెడ్డి గారిని ఎంపీపీని చేసిండు, అది చేసి ఇది చేసిండు అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి పల్లా రాజేశ్వరరెడ్డి ఊర్లోకి వెళ్ళా ఎంపీటీసీని ఎందుకు కాపాడుకోలేదు? నీ మల్లికూర్ల గ్రామంలో ఉన్న ఎంపీటీసీ బాల వెంకటేశ్వర్లు ఎందుకు కాపాడలేదు పోకుండా? పల్లా రాజేశ్వరరెడ్డి గారు మంచి వ్యక్తే నువ్వు అన్నట్టుగానే అనుకుందాం. మరి పల్లా రాజేశ్వరరెడ్డి మంచి వ్యక్తి అయినప్పుడు పల్లా రాజేశ్వరరెడ్డి ఊళ్ళో సర్పంచ్ని ఎందుకు గెలిపించుకోలేదు? అక్కడ ఉన్న ప్రజలు, సోడేపల్లి ప్రజలందరూ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎందుకు గెలిచిండు? పల్లా రాజేశ్వరరెడ్డి మంచివాడైనా ఎందుకు గెలవకపోవా? మీరు కనుక మా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్న స్థాయి కార్యకర్త నుంచి ఏ స్థాయి వరకు ఉన్న పెద్ద స్థాయి వరకు ఉన్నటువంటి నాయకులు ఎవరిపైన మాట్లాడినా కానీ నాలుక తెగకొస్తాం, మిత్తితో సహా వడ్డీతో సహా చెల్లిస్తాం. మీరు చేసినటువంటి ఎవరు బాగుపడలేదమ్మా, ఒక్క నువ్వే బాగుపడ్డావు. మీ అన్న పేరు చెప్పుకొని ఎస్ఎల్ని బెదిరించుడు, కమిషన్లు తీసుకున్నాడు, ఎంఆర్ఓలను బెదిరించుడు, ఎంఆర్ఓలను ట్రాన్స్ఫర్ చేయించుడు, రాత్రి మీ రికార్డింగ్లు ఏందో తెలుసు, మొరం దందాలు, ఐసోలేషన్ సెంటర్ల మీదకి వెళ్ళి అవి తీసుకొని వస్తారు మీరు. ఐసోలేషన్ సెంటర్లో 70,000 రూపాయలు పోయినాయని చెప్పంటే అవి వేయడమైనాయి అనేది మేమే ప్రచురించడం ఏం జరిగిందని చెప్పి. మీరు దళిత బంధు కమిషన్ మీ యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల దగ్గర నుంచి దళిత బంధు కమిషన్లు ఎంతమంది పోయినా మీకు తెలియదా? ఎంత హాస్యాస్పదంగా ఉన్నదండి వారు మాట్లాడుతుంటే. చాలామంది వస్తూ ఉన్నారు, దళిత బంధు కమిషన్లు మా దగ్గర నుంచి తీసుకున్నారు, ఒక్కొక్కరి దగ్గర 1,00,000 2 లక్షలు అని చెప్పి అంటా ఉన్నారు. మీరు మీ స్థాయి మరిచి మా యొక్క ఎమ్మెల్యే గారి గురించి కానీ, ఎంపీ అభ్యర్థి కడియం కావ్య గురించే కానీ, మా యొక్క కాంగ్రెస్ పార్టీ గురించే కానీ మాట్లాడితే తస్మా జాగ్రత్త. ప్రతి ఒక్క నాయకులకు చెప్తా ఉన్నాము. నిన్న మీరు చెప్పినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పి వేలేరు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము. మరీ ముఖ్యంగా మేము చెప్పే విషయం ఏమిటంటే, ఈ యొక్క రోడ్డు కూడా అభివృద్ధి జరిగిందని చెప్తా ఉన్నారు. ఓకే, మరి రోడ్లలో మీరు పెట్టిందని అన్నారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్ మేము ఎవిడెన్స్ మీకు ఇస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అన్నది మీ అన్న తీసుకొచ్చింది కాదు. మీ అన్న తీసుకొచ్చింది అనేది అంటే మరి ఎక్కడున్నది అనేది అర్థమవుతలేదా? మరీ ముఖ్యంగా ఇంకొక విషయం నేను చెప్పగానే గంటాపదంగా చెప్పాల్సిన విషయం ఏదంటే, ఈరోజు వరకు నీ వల్ల అభివృద్ధి జరిగింది, నీ అన్న వల్ల అభివృద్ధి జరిగిందని చెప్తా ఉన్నావు. బహిరంగంగా చర్చకు రండి, ఎంతవరకు ఏది అభివృద్ధి జరిగింది? వేలేరు మండలంలో 12 గ్రామాలు ఉంటే మీ యొక్క గ్రామాలకే ఇచ్చుకున్నారు. మేమే ప్లకార్డులు పట్టుకొని 6 నెలల్లో నీళ్ళు ఇస్తారు ఏవి అని చెప్పండి. మా మీద రౌడీ షీటర్లు ఓపెన్ చేయించిళ్ళు, కేసులు పెట్టించిళ్ళు, వ్యక్తిగతంగా వచ్చిళ్ళు. మీరు వ్యక్తిగత విమర్శలకు పోతే మేము వ్యక్తిగతంగా వస్తూ ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ, కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఉన్నారు.
ఏదైనా మీరు కనుక కడియం శ్రీహరి గారి మీద ఏదైతే వ్యాఖ్యలు చేసినా వాటిని వెనక్కి తీసుకోవాలి, వెంటనే క్షమాపణ చెప్పాలి. ఇక ముందు కూడా ఏదైనా మాట్లాడితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. బీఆర్ఎస్ నాయకులు ఎవరికైనా కానీ ఇది మేము కడాఖండిగా చెప్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. అంటేనే అవినీతి, అక్రమాలు, మోసపూరితమైన వాగ్దానాలు, అబద్ధాలు అన్నిటికీ మారుపేరే బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అధినేత అయినా, ఆ అల్లుడు హరీష్ రావు అయినా, కొడుకు కేటీఆర్ అయినా, కవితమ్మైనా మొత్తం అవాకులు చేవాకులు పేలుతూ అబద్ధాలు వల్లవేస్తూ 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల్ని మోసపూరితమైన వాగ్దానాలతో, మోసపూరితమైన ప్రకటనలతో మోసపుచ్చి ఆ యొక్క అహంకారంతో ఈరోజు గద్దె దిగడం జరిగింది. ప్రజలు ఓపిక పట్టి వాళ్ళని ఏం చేయాలో 10 ఏళ్ళ తర్వాత ఛాన్స్ తీసుకొని అవకాశం వచ్చినప్పుడు తొక్కితే పాతాళానికి పోయిళ్ళు. వాళ్ళకు మతి భ్రవించి ఏదో పేలుతున్నారు. అవి కరెక్ట్ కాదు. ఇంకనైనా ప్రజలు మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచిన సందర్భంగానైనా మీరు బుద్ధి తెచ్చుకొని అహంకారాన్ని తగ్గించుకొని అందరూ మీలాగే ఉంటారు అనుకొని పసుకరైన వాళ్ళకు అందరూ కూడా పచ్చనే కనబడతారు అనే విధంగా మీరు ప్రతి ఒక్క కార్యకర్త అయినా, నాయకుడైనా, ఎవరైనా ఏ స్థాయిలో ఎవరిని విమర్శించాలనేది కూడా లేకుండా మాట్లాడుతున్న ఇది సబబు కాదు. మీరు ఖబర్దార్. కాంగ్రెస్ అంటేనే ప్రజల కోసం పుట్టిన పార్టీ. ప్రజలు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నారు? నీళ్లు, నిధులు, నియామకాలని తెచ్చి నిన్ను రోడ్ల మీద వంట వార్పులు చేసి, ధర్నాలు చేసి అన్నీ చేస్తే కొసకు అధికారంలోకి వచ్చిన ధర్నా చేకు ఎత్తివేసినటువంటి మీది నీతి అది మర్చిపోయి మీరు ఇవాళ మేము రైతులకు ఏమో చేస్తామో అని చెప్తాను. అసలు రైతు బంధు మీరు ఎందుకు పెట్టింది తెలుసా? రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యాపారస్తుల కోసం మీరు చేసింది. ఎకరం మీరు రైతు బంధు, రైతుల మీద కనుక నిజమైన ప్రేమ మీకు ఉంటే 5 ఎకరాల్లో పెట్టి రైతులకు రైతు బంధు ఇస్తే మీరు నిజమైన రైతుల మీద ప్రేమ ఉన్నట్టు మేము అనుకునేటోళ్ళం. మీరు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల కోసం మీరు రైతు బంధు పెట్టినారు. దానికోసమే ఇప్పటి వరకు లక్షల కోట్ల అప్పు చేసిందే దానికోసం. మీరు కొత్తగా చేసింది ఏం లేదు. రైతులకు పనిముట్ల మీద సబ్సిడీలు ఎత్తేసిండ్రు, ఎరువుల మీద సబ్సిడీలు ఎత్తేసిండ్రు, విత్తనాల మీద సబ్సిడీలు ఎత్తివేసిండ్రు. ఏది మీరు రైతులకు చేసింది? 5 లక్షలు బీమా ఇస్తున్నాడు. సచ్చినాక ఇచ్చడం నీకు అవసరమా? రైతు సాగు కోరుకోడు కదా. రైతు చచ్చిన తర్వాత రైతు కుటుంబం ఎవరి ఆసరా చూసుకొని బతుకుతుంది? నీ 5 లక్షలేనా? ఎంత దూరం కాపాడుతుంది? దానికి ఏందో ప్రగల్భాలు మేమేదో చేసినామని చెప్పుకోవడం ఇది కరెక్ట్ కాదు. మీరు ఇప్పటికైనా కేటీఆర్ ఏదో అంటున్నాడు, 100 రోజులు మీరు 100 రోజుల్లో చేస్తా అన్నారు హామీలని. మేము హామీలు ఒక్కటొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ఖాళీ కుండలు అప్పచెప్పి వేలు మీకు మిత్తిలు కట్టలేక వస్తున్నాయి ప్రభుత్వం 100 రోజులనే. ఇప్పుడు బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చినారా? ఉచిత 500 గ్యాస్ ఇస్తున్నారా? ఒకటేనొకటి చేస్తూ పోతున్నారు. రుణమాఫీ గురించి మాట్లాడే హక్కే లేదు బీఆర్ఎస్ పార్టీ నేతలకు. ఎందుకంటే 2018లో ప్రకటనలు చేసి ఇప్పటి వరకు మీరు రుణాలు మాఫీ చేయని ఖాతాలు ఉన్నాయి, ఇప్పటి వరకు ఉండని. ఇంకా మీరు రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా? మీరు ఉందని అనుకుంటున్నారా? సిగ్గు లేదు కొంచెమైనా. అటువంటి మాటలు మేము ఏకమొత్తంగా గతంలో మేము వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకమొత్తంగా రుణమాఫీని చేసిన చరిత్ర ఉంది. ఇప్పుడు కూడా ఆగస్టు 15 లోపు చేస్తామని చెప్పి మా నేత అన్నాడు. మొన్ననే చేసేటోడు, కానీ కోడు వచ్చడం రావడం వల్ల మాఫీ చేయలేకపోయింది. రైతులకు ఏదైనా చేయాలి అనుకుంటే, చేసే ఉద్దేశం ఉంటే కాంగ్రెస్ పార్టీకి తప్ప మీకు లేదు. ఆ అర్హత కూడా మీకు మాట్లాడే అర్హత కూడా మీకు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కూర్చున్నారు. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. గ్రామ కమిటీ తరఫున ఈ ప్రెస్ మీట్ ఏర్పడే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన చాడ సరిత గారు ఖబర్దార్. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నా మేము 10 ఏళ్ళు జెండా పట్టుకొని మీకు భయపడకుండా మేము పార్టీ తరఫున పనిచేసినాం. అదే కౌన్సిలర్ మీ దాంట్లో ఉంటే మంచోడు, మా దాంట్లో ఉంటే షెడ్డోడా? మరి నీ అన్న ఇలా మంచోడు ఎట్లా అయ్యాడు? మరి ఇలా మేము కౌన్సిలర్ షెడ్డోడు ఎట్లా అయ్యాడు? షెడ్యూల్ టికెట్ ఎట్లా ఇచ్చారు మీరు? ఇలా మా పార్టీలోకి వస్తే మా కౌన్సిలర్
దొంగ లంగా దళిత దొర ఇవన్నీ అనడం మీకు తగదు. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి. మీరు దొరలు కావచ్చు, మీరు రెడ్డిలు కావచ్చు, మా దళితుల జోలికి రావద్దు. మా కడెన్ సేర్ మంచోడా చెడ్డోడా మేము తెలుసుకుంటాం. మాకు జనాలు ఉన్నారు, మా జనాలు మేము ఓట్లు వేసుకుంటాం, గెలిపించుకుంటాం. నీకు శాతం అయితే నీ ఎలక్షన్లలో నీకు ఓడియాలనుకుంటే నా శ్రేయర్ని ఓడియగలవు, ఓడి లేదంటే మేము గెలిపించుకుంటాం. కానీ నువ్వు దొంగ లంగా మంచోడు కాదు, ముసలి నాకు కాదు అని నీ అన్న కానీ నువ్వు కానీ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి. మా జోలికి వస్తే మాత్రం తస్మే జాగ్రత్త. సాడే సరిత గారు, కుంభకోణాలు నీ పార్టీలు ఉన్నాయి, భూకబ్జాలు నీ పార్టీలు ఉన్నాయి, లంగాలు నీ పార్టీలు, దళిత బంధు వసూలు చేసింది నీ పార్టీ వాళ్ళు. మా కాంగ్రెస్ వాళ్ళు అట్లా చేయలే, ఎవరి భూములు ఆక్రమించలే, ఎవరి మొరాలు అమ్ముకోలే. జాగ్రత్త. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని మా వేలేరు గ్రామ శాఖ తరఫున మేము హెచ్చరించుతున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాదు, ప్రత్యేకంగా నిన్న పర్వతగిరి అని చెప్పి అంటా ఉన్నారు జెడ్పీటీసీ గారు. మరి కడియం శ్రీహరి గారు పర్వతగిరికి వెళ్ళిపోవాలని చెప్పి అన్నారు. మరి మీ అన్న మన వేలేరు మండలానికి సంబంధించిన సోడేసిపల్లి, మరి జనగామ ఎమ్మెల్యే కాలేదా? పోనీ సోడేసిపల్లిలో 429 ఓట్లు కడియం శ్రీహరికి వస్తే 420 ఓట్లు మా కాంగ్రెస్కి పడ్డాయి. మరి మీ గ్రామంలోనే ఎంతగానం లీడ్ ఇచ్చిందంటే ఎంతవరకు మీ అన్న మీద ప్రేమ ఉన్నదో అర్థమవుతలేదా? ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు చరిత్ర గొప్పది, చరిత్రను ఎవరు చెరిపేయలేరు. మీరు తీసుకున్నటువంటి కమిషన్లు ఎరికే, మీరు బెదిరించినటువంటి అధికారులు ఎరికే, మీరు ఎవరిని బెదిరించలేరికే, అవన్నీ ఎరికే. కాబట్టి మీరు తస్మాత్ జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిది, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుంటుందని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తూ సవినయంగా తెలియజేసుకుంటున్నాం.